జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బస్సులో ఈరోజు ప్రధానంగా నేను వైనాట్ 175 మద్దతుగా ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా దాదాపుగా ఈ రోజుతో 350 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న నవంబర్ 17 పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా కర్నూలు జిల్లా ఎంపీ వరకు పాదయాత్ర రావడం జరిగింది. ఈ రోజు నాకు సంఘీభావంగా ఈ గ్రామస్తులు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, జడ్పీటీసీ గారు, అనేక మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సంఘీభావం తెలిపి నాతో పాదయాత్రలో పరుగులు అడిగేయడం కూడా జరిగింది. ఎందుకు వైనాట్ 175ని మనం గెలిపించుకోవాలి, ఎందుకు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం, ఎందుకు జగన్ అనే మా నమ్మకం అనేటువంటి ఈ 3 ప్రధాన అంశాల మీద ప్రజలకు తెలియజేయడం కోసం, ప్రజల్లో వెళ్ళడం కోసం నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఒకసారి ముఖ్యంగా మనం గమనించుకుంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భగవంతుడు ఒక అగ్ని పరీక్ష పెట్టాడు దేవుడికి. అది ఏంటి అగ్ని పరీక్ష అంటే కరోనా వైరస్ ఈ రాష్ట్రంలోకి రావటం, ప్రజల ప్రాణాలను నువ్వు ఏ విధంగా కాపాడతావు, ప్రజలను నువ్వు ఏ విధంగా సంరక్షిస్తావు అని చెప్పేసి భగవంతుడు సాక్షాత్తు జగన్ గారికి అగ్ని పరీక్ష పెడితే ఆ అగ్ని పరీక్ష జగన్మోహన్ రెడ్డి గారు స్వీకరించి సంతోషంగా చిరునవ్వుతోటి ఆయన కరోనా వైరస్ని ఈ రాష్ట్రం లేకుండా పారదోలిన విధానం కావచ్చు, ప్రజల యొక్క ప్రాణాలు కాపాడిన విధానం కావచ్చు, జబ్బులు పడినటువంటి వారికి కరోనా వైరస్ వచ్చినటువంటి వారికి జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ప్రజలందరినీ కూడా తన ప్రాణంగా చూసుకొని గుండెల్లో పెట్టుకొని ప్రాణాలు కాపాడిన విధానం ఈ ఒక్కటి సరిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓట్లేసి 170 స్థానాల వరకు కానుక అందించడానికి ఈ ఒక్కటి సరిపోతుంది. ఇంతకన్నా మనకేం కావాలి? వాస్తవం కదా, కరోనా కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం పనిచేసిన మాట వాస్తవం కదా, మన ప్రాణాలు కాపాడిన మాట వాస్తవం కదా, కరోనా వైరస్ ని ఎదుర్కొని ఢీకొట్టి ప్రతి ఒక్క వ్యక్తికి వ్యాక్సిన్ ఇచ్చి మన ప్రాణాలు తన గుప్పెట్లో పెట్టి కాపాడిన మాట వాస్తవం కదా. ఇంతకన్నా ఏం కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓటు వేయడానికి? కాబట్టి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం మనకుంది. మరి ఈ కరోనా కాలంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కావచ్చు, జన సైనికుడు పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, నందమూరి బాలకృష్ణ గారు కావచ్చు, ఈ రోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని, జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నారో వారందరూ కరోనా మూమెంట్లు ఎక్కడున్నారు, కరోనా కాలంలో ఎక్కడున్నారు? ప్రజలందరూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బిక్కుమంటూ బ్రతుకుతున్నటువంటి తరుణంలో ఈ నాయకులు ఎక్కడ? వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకునేటువంటి విషయంలో ఇంట్లో దాక్కొని, అద్దాల మేడలో దాక్కొని, కనీసం కిటికీలోంచి తొంగి చూస్తే కూడా వైరస్ ఎక్కడ సోకుతుందని చెప్పేసి ఒక భయభ్రాంతులకు గురైపోయి వాళ్ళు బయటికి రానటువంటి నాయకులు వాళ్ళు. ఆ నాయకులు కావాలా? మన ప్రాణాలు కాపాడినటువంటి దైవాంశ సంబుధుడు, దైవంతో సమానం భగవంతుడు లాంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పేసి ఒక్కసారి నేను మనస్ఫూర్తిగా వేడుకున్న ప్రజలందరినీ కూడా. ఇది ఒక ఎపిసోడ్ అయితే సెకండ్ ఎపిసోడ్. ఈ రోజు పేదలు, బడుగు బలగాన వర్గాల వారు, వాళ్ళు ఎస్సీలు కావచ్చు, ముస్లిం మైనార్టీస్ కావచ్చు, అందరి కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగనన్న ప్రభుత్వం. దాదాపుగా 2,60,000 కోట్ల మందికి 2,60,000 కోట్ల డబ్బులు జనానికి నేరుగా వాళ్ళ అకౌంట్లు వేసి ఆర్థికంగా కాపాడినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ మానవాభివృద్ధి, మనిషి బాగుండాలి, కుటుంబం బాగుండాలి, సంసారం బాగుండాలి, భార్య పిల్లలు బాగుండాలి. ఇది ఫస్ట్ ఎజెండా. ఈ ఎజెండాలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా అవినీతి లేకుండా, లంచాలు లేకుండా డైరెక్ట్ గా వీళ్ళు పేదవాళ్ళు, వీళ్ళకి తప్పకుండా సహాయం చేయాల్సింది నేను చెప్పేసి డైరెక్ట్ వారి అకౌంట్ లో డబ్బు అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. ఇది సెకండ్. మరి ఇన్ని మేళ్లు చేస్తున్నటువంటి ఒక పక్క ప్రాణాలు కాపాడారు, మరొక ప్రక్క సంక్షేమ పథకాలు, సంక్షేమ ఫలాలు మనకు అందిస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రెండిట్లో మనకి ఏది కావాలి? ఈ రెండు మనకు అందించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ వ్యక్తి కావాలా, లేదా మాయ మాటలు చెప్పి, కల్లా కపడంతో, కళ్ళబొల్లి మాటలు చెప్పి జనాన్ని వంచి మోసం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కావాలా? నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి వచ్చే తెలంగాణ నుంచి హైదరాబాద్, ఆంధ్రాకు వచ్చే పవన్ కళ్యాణ్ కావాలా? పవన్ కళ్యాణ్ పెద్ద మోసగాడు, పెద్ద చీటరు. కట్టుకున్న భార్యలని కలకాలం కాపురం చేయలేని వ్యక్తి, కట్టుకున్న భార్య కడుపు నిండా అన్నం పెట్టలేని వ్యక్తి, గుండెల్లో పెట్టుకొని చూసుకోలేని వ్యక్తి ఈ పవన్ కళ్యాణ్ వాళ్ళు వచ్చి పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాడంట. 160 స్థానాలు వాళ్ళ కూటమికి వస్తాయంట. మీకు ఏ విధంగా వస్తాయో, మీరు ప్రజలను ఏ విధంగా పరిపాలిస్తారో మేము కూడా చూస్తాం. మిస్టర్ పవన్ కళ్యాణ్, నువ్వు అనర్హుడివి, నువ్వు అర్హత లేని వ్యక్తివి జనానికి మేలు చేయడానికి. కట్టుకున్న భార్యలనే నువ్వు చూడలేనటువంటి వ్యక్తివి. 7 అడుగుల సాక్షిగా, అగ్ని సాక్షిగా తాళిబొట్టు కట్టి నువ్వు బయలుదేరినటువంటి వ్యక్తివి. వాళ్ళనే చూడలేని
వ్యక్తివి ఇవాళ నువ్వు రాజ్యంలోకి వచ్చిన ప్రజలను చూస్తానంటే నీ మాటలు నమ్మేది ఎవరు? నీ మాటల పట్ల విశ్వసించేది ఎవరు? నీ పట్ల ఎవరు కూడా విశ్వాసం నమ్మకం లేదు. తెలంగాణ చూసాం, ఎలక్షన్లో చిత్తుగా డిపాజిట్లు కొట్టాలా. కాబట్టి ఆంధ్ర ప్రజలు విజ్ఞానులు, తెలివైన వాళ్ళు, మంచి మనసున్న వాళ్ళు, మంచి వాళ్ళు ఎవరో చెడ్డ వాళ్ళు ఎవరో బేరీజు వేసుకొని రాజకీయంగా ఓటు వేసి అధికారం ఇచ్చేటువంటి తెలివైన ప్రజలు ఈ రాయలసీమ ప్రజలు కావచ్చు, ఆంధ్ర ప్రజలు కావచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి మేలుని గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి సంక్షేమాన్ని గమనించండి. మళ్ళీ ఆ వ్యక్తి మనకు ఉంటేనే ఈ రాష్ట్రంలో మన బ్రతుకులు బాగుపడతాయి, మన బిడ్డల బ్రతుకులు బాగుపడతాయి, మన పిల్లలు బాగా చదువుకుంటారు, బాగా ప్రయోజకులు అవుతారు. ఇటువంటి వ్యక్తుల కోసం మనం పాటుపడాలి తప్ప అందులో భాగంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, 175 స్థానాలు వైసీపీ గెలవాలని, వైసీపీ జెండా రెపరెపలాడాలని, ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత ఇబ్బంది ఉన్నా కూడా నాకు ఆరోగ్య సమస్యలను కూడా లెక్క చేయకుండా నేను ఈ రోజు జగనన్న కోసం, జగనన్న సైనికుడిగా, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేవుని కృప వల్ల, దేవుని ప్రజల ఆశీర్వాదాలతోటి నిర్విఘ్న గ్రామంగా దిగ్విజయంగా నేను పాదయాత్ర 350 కిలోమీటర్లు పూర్తి చేయడం జరుగుతుంది. గుత్తి, డోన్, అమరావతిలోకి వెళ్ళిపోతాను. వెల్లుత్తి గ్రామ ప్రజల నా పట్ల చూపించినటువంటి ఆదరాభిమానాలకు మనస్ఫూర్తిగా నేను వందనాలు తెలియజేసుకుంటూ, ఎవరైతే మండల కార్యదర్శి రామకృష్ణ రవీంద్రారెడ్డి గారు ఉన్నారో వారికి ప్రత్యేక నేను అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకున్నా. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.